నమస్తే. మీరు మానవ పరిచయం ధారావాహిక యొక్క నిర్ణయాత్మక ఎపిసోడ్ను వింటున్నారు. గత ఎపిసోడ్లో ముఫ్తీ మౌల్వీల అన్యాయమైన తీర్పుల ముందు లొంగిపోవడానికి నాసిర్ నిక్కచ్చిగా నిరాకరించాడు. ఇప్పుడు సబా తల్లి అడిగిన ప్రశ్నపై మరి నికాహ్ ఎలా జరుగుతుంది? నాసిర్ తన అచంచలమైన సంకల్పాన్ని వెల్లడించాడు. ఈ వివాహం కేవలం సబా అవసరం మాత్రమే కాదు, పట్టాలు తప్పిన తన జీవితాన్ని తిరిగి గాడిలో పెట్టుకోవడానికి తన అవసరం కూడా అని నాసిర్ అంగీకరించాడు. సబా కూడా వెంటనే అంగీకరించడంతో తల్లి మనసు మార్చుకుని ఇలా అంది, మీరిద్దరూ అంగీకరించినట్లయితే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అభ్యుదయ పరిష్కారం. నాసిర్ పారిపోయి పెళ్లి చేసుకునే తెగింపును ఎంచుకోలేదు. దానికి బదులుగా వివేకవంతమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. మనం ఇద్దరం కోర్టు మ్యారేజ్ చేసుకుందాం అన్నదే నా ప్రతిపాదన. రహస్యం మరియు మత ఛాందసవాదం పట్ల భయం. అందరూ దీనికి అంగీకరించారు, కానీ ఇమ్రాన్ హెచ్చరించాడు, కోర్టు వివాహం పూర్తయ్యే వరకు మనం ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకూడదు. లేకపోతే భాయీజాన్ లేదా సబాపై ఎవరైనా దాడి చేసే అవకాశం ఉంది. నాసిర్ మరియు సబా నిశ్శబ్దంగా కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. ఛాందసవాదం యొక్క చివరి ప్రయత్నం భయం పడ్డట్టే జరిగింది. 5 మత ఛాందసవాదులు ఇమ్రాన్ ఇంటికి చేరుకుని బెదిరించారు. సబా తల్లి వివేకంతో వ్యవహరించింది. నెల రోజుల్లో సబాకు తగిన సంబంధాన్ని వెతకండి అని వారికి చెప్పింది. సంబంధాల నిజం. తర్వాతి 20 రోజుల్లో వచ్చిన 4 సంబంధాలు వితంతువులు, విడాకులు తీసుకున్నవారు లేదా రెండో పెళ్లి చేసుకోవాలనుకునేవారు, అందరూ 40 ఏళ్ల పైబడిన వారే. అందులో ఖాజీ స్వయంగా సబాను పెళ్లి చేసుకోవాలనుకోవడం విశేషం. నాసిర్ మనసులో సంఘర్షణ నెలకొంది. ఫత్వా కారణంగా సబా సామాజిక బహిష్కరణకు గురవుతుందా? కానీ అతను పారిపోయే ఆలోచనను విరమించుకున్నాడు. తన సమాజంలోనే ఉండి పోరాడటం సరైనదని నిర్ణయించుకున్నాడు. చివరి తర్కం. నాసిర్ ఇమ్రాన్తో ఇలా అన్నాడు, మరో మతం అని పిలవబడే వారిపై ద్వేషాన్ని ప్రేరేపించే కొందరు వ్యక్తులు కనీసం తమ సొంత సమాజాన్ని కూడా ప్రేమించలేరు. విజయ క్షణం. 1 నెల గడిచింది. నిర్ణీత తేదీన అత్యంత రహస్యంగా నాసిర్ మరియు సబాల కోర్టు వివాహం జరిగింది. ప్రేమ విందు. నాసిర్ ఒక 5 స్టార్ హోటల్లో వివాహ విందును ఏర్పాటు చేశాడు. అంతకుముందు ఎప్పుడూ అలాంటి హోటల్కు వెళ్లని కుటుంబ సభ్యులందరూ అక్కడ ఎంతో ఆనందించారు. నాసిర్ మొత్తం సమయం సబా కూతురు షనాయాను తన ఒడిలోనే ఉంచుకున్నాడు. సంతోషం. ఈ వివాహంతో సబా జీవితంలో సుఖ సంతోషాల తలుపులు తెరుచుకున్నాయి. నాసిర్ తల్లి ఒంటరితనం దూరమైంది, మరియు సబా తల్లిదండ్రులకు ఇప్పుడు ఇమ్రాన్ వివాహంపై కొత్త ఆశ చిగురించింది. వివేకం, అభ్యుదయ భావాలు మరియు నిజమైన ప్రేమ సామాజిక మూఢాచారాలను, ఛాందసవాదాన్ని ఎలా ఓడించాయో వినండి. ఇది నాసిర్ మరియు సబాల జీవితంలో మానవత్వపు విజయం, మానవ పరిచయం యొక్క సుఖదాంతం. మీరు వింటారు. ఎపిసోడ్ 16 కోర్టు మ్యారేజ్, వివేకం మరియు ప్రేమ విజయం. నాసిర్ తదుపరి ప్రశ్న కోసం ఎదురుచూస్తున్నట్లుగా ఇలా అన్నాడు, సబా ఎంతో తెలివైన అమ్మాయి. ఆమెపై గడిచిన కాలం ఎంతో భారమైనది. ఆమె ఒడిలో చంటి బిడ్డ ఉంది. ఆమె బాధ్యత కూడా సబాపై ఉంది. ఇలాంటి కష్టకాలంలో నేను సబాను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. అయితే ఈ పెళ్లి కేవలం సబా అవసరం మాత్రమే కాదు, ఈ వివాహం నా అవసరం కూడా అని చెప్పడానికి నాకు ఎలాంటి సంకోచం లేదు. సబా తోడుతో పట్టాలు తప్పిన నా జీవితాన్ని కూడా నేను మళ్లీ గాడిలో పెట్టుకోవాలనుకుంటున్నాను. నేను చెప్పినవన్నీ విన్న తర్వాత కూడా మీరు నాసిర్ మరియు సబాల వివాహం జరగాలని కోరుకుంటే దానికి ఒకే ఒక మార్గం ఉంది. కొంచెం విరామం తీసుకుని నాసిర్ ఇలా అడిగాడు, మీరు వినాలనుకుంటే నేను ఆ మార్గాన్ని చెబుతాను. ఈసారి నాసిర్కు సమాధానం ఇవ్వడానికి నోరు విప్పింది స్వయంగా సబా అని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. సబా ఇలా అంది, అవును గౌరవనీయులైన వారే,
మీరు చెప్పే ప్రతి మాటను నేను ఎంతో శ్రద్ధగా వింటున్నాను. మీ తర్కాలు నన్ను ఎంతో ప్రభావితం చేశాయి. మిమ్మల్ని వివాహం చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తాను. మన వివాహం ఎలా జరుగుతుందో దయచేసి చెప్పండి. దానికి నాసిర్ ఇలా అన్నాడు, ధన్యవాదాలు సబా, కాని ఇవే మాటలను నేను మీ అబ్బూ మరియు అమ్మీ నుండి వినాలనుకుంటున్నాను. ఈ మాటపై సబా తండ్రి మౌనంగా ఉండిపోయాడు. సబా తల్లి ఇలా అంది, మీరిద్దరూ ఇష్టపడితే దీన్ని నిరాకరించడానికి మాకు ఎలాంటి కారణం కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరూ నికాహ్ జరిపించకపోయినా మీరిద్దరూ కోర్టు ద్వారా వివాహం చేసుకున్నా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మతం కంటే తన కూతురి పట్ల తన బాధ్యతకే తల్లి ప్రాధాన్యత ఇస్తుందని ఇక్కడ స్పష్టమవుతోంది. అప్పుడు నాసిర్ ఇలా అన్నాడు, అలాంటి తెగింపు నేను చేయను. నా ప్రతిపాదన ఏమిటంటే మనం ఇద్దరం కోర్టు మ్యారేజ్ చేసుకుందాం. ఆ సమయంలో అందరూ ఈ ప్రతిపాదనకు తమ అంగీకారాన్ని తెలిపారు. తర్వాత ఇమ్రాన్ ఇలా అన్నాడు, కోర్టు వివాహం జరిగే వరకు మనం ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకూడదు. లేకపోతే భాయీజాన్ లేదా సబాపై ఎవరైనా దాడి చేయవచ్చు. ఇమ్రాన్ ఇచ్చిన ఈ సలహా అందరికీ సరైనదిగా అనిపించింది. సబా మరియు నాసిర్ కోర్టు వివాహం చేసుకోబోతున్నారని తెలిస్తే రెండు కుటుంబాలను బెదిరించే వారు తయారవుతారని ఇమ్రాన్ భయపడ్డాడు. ఇమ్రాన్ భయం నిజమే అని అందరికీ అనిపించడంతో సబా మరియు నాసిర్ కోర్టులో రహస్యంగా వివాహం కోసం దరఖాస్తు చేసుకున్నారు. నిబంధనల ప్రకారం నెల రోజుల తర్వాత వివాహ తేదీ ఖరారు చేయబడింది. అనుకున్నట్టే జరిగింది. ఇమ్రాన్ ఏ ఖాజీ వద్దకైతే సబా నికాహ్ గురించి మాట్లాడటానికి వెళ్లాడో అతను నాసిర్ మరియు సబా వివాహ ఆలోచనను సమాజంలోని కొందరికి వ్యాపింపజేశాడు. వారి కోర్టు వివాహ ప్రక్రియ గురించి ఎవరికీ తెలియకపోయినా 5 మత ఛాందసవాదులు కోపంతో ఇమ్రాన్ ఇంటికి చేరుకున్నారు. వారు ఇంట్లో ఉన్న అబ్బూ మరియు అమ్మీని బెదిరించి సబాను నాసిర్కు ఇచ్చి వివాహం చేయవద్దని హెచ్చరించారు. ఒక ప్రైవేట్ కుటుంబ విషయంలో ఇలా జోక్యం చేసుకోవడం వారికి ఎంతో కోపం తెప్పించింది. అయినా తన కోపాన్ని ప్రదర్శించకుండా అమ్మీ ఇలా అంది, మేము పేదలం, అనారోగ్యంతో ఉన్నవాళ్లం. వితంతువుగా మారిన మా యంగ్ కూతురి జీవితం గురించి మాకు ఎంతో చింతగా ఉంది. మీరు చెబుతున్నారు కాబట్టి మేము నాసిర్తో సబా వివాహం చేయము. కానీ నెల రోజుల్లో సబాకు తగిన సంబంధాన్ని వెతికి పెట్టమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము. అప్పుడు వారిలో ఒకరు ఇలా అన్నాడు, సంబంధాలకు కొరత లేదు. 1 కాదు, 10 సంబంధాలు మేము వచ్చే కొద్ది రోజుల్లో మీకు చూపిస్తాము. అప్పుడు సబా తండ్రి వారికి కృతజ్ఞతలు తెలిపాడు. వారు సంతృప్తిగా వెళ్ళిపోయారు. సబా పక్క గదిలో ఉండి ఇవన్నీ విన్నది. వారు వెళ్ళిపోయిన తర్వాత ఆమె అమ్మీ దగ్గరకు వచ్చి ఇలా అభ్యంతరం తెలిపింది. అమ్మీ, నువ్వు అలా ఎందుకు చెప్పావు? నాకు వేరే ఎవరినీ వివాహం చేసుకోవాలని లేదు. మేము ఇప్పటికే కోర్టులో రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. ఇప్పుడు నాసిర్ మాత్రమే నాకు సరైన వ్యక్తిగా అనిపిస్తున్నారు. అమ్మీ సబాను ప్రేమతో బుజ్జగిస్తూ ఇలా అంది, సబా, నువ్వు చింతించకు. కోర్టు నిర్ణయించిన తేదీ వరకు ప్రశాంతంగా కాలం గడపాలని నేను అలా అన్నాను. నీ వివాహం నాసిరతోనే జరుగుతుంది. ఆ రాత్రి ఇమ్రాన్ ఇంటికి వచ్చినప్పుడు అమ్మీ అతనికి అంతా వివరించింది. అప్పుడు ఇమ్రాన్ అప్రయత్నంగా ఇలా అన్నాడు, దుబాయ్లో సబా కష్టాల్లో ఉన్నప్పుడు వీరెవరూ సహాయం చేయడానికి ముందుకు రాలేదు. ఇప్పుడు మేము మా మంచి గురించి ఆలోచిస్తుంటే జోక్యం చేసుకోవడానికి వస్తున్నారు. మరుసటి రోజు ఇమ్రాన్ ఈ విషయాన్ని నాసిర్కు కూడా చెప్పాడు. నాసిర్ ఇలా అన్నాడు, నీ తల్లి సరైన సమాధానం ఇచ్చింది. ఇప్పుడు వారు ఏదైనా మంచి సంబంధం చూపిస్తారో లేదో చూద్దాం. నాసిర్ జైలులో ఉన్న సమయంలో ఆగిపోయిన వర్క్ షాప్, సర్వీస్ స్టేషన్, నాసిర్ తిరిగి రావడం మరియు అతని ప్రవర్తనలో వచ్చిన వినయం వల్ల ఇప్పుడు చాలా బాగా నడుస్తోంది. ఇమ్రాన్ కూడా వర్క్షాప్లో రాత్రింబగళ్లు కష్టపడుతున్నాడు. దీనివల్ల నాసిర్ ఆదాయం చాలా పెరిగింది. ఇది గమనించిన నాసిర్ వర్క్షాప్లోని 6 పనివారి జీతాలను 3 రెట్లు పెంచాడు. ఇమ్రాన్కు మేనేజర్ హోదా ఇచ్చి జీతం 40,000 చేశాడు. పనివారందరూ నాసిర్ అభివృద్ధిని కోరుకుంటూ ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ విధంగా రోజులు వేగంగా గడవసాగాయి.
నాసిర్పై ఫత్వా ఉన్నందున అతను స్వయంగా సామాజిక లేదా మతపరమైన కార్యక్రమాలకు వెళ్లడం మానేశాడు. ఫత్వా ద్వారా నాసిర్ను సమాజం బహిష్కరిస్తే నాసిర్ ఆ సమాజాన్నే మరింత దూరం పెట్టాడు. అతను తన వ్యాపారం మరియు తల్లితో సంతోషంగా ఉంటున్నాడు. ఈ బహిష్కరణ అతన్ని ఇతర మతస్థులకు మరింత దగ్గర చేసింది. అతని మృదు ప్రవర్తన వల్ల అతని కస్టమర్లు అతన్ని ఎంతో ఆత్మీయంగా చూస్తున్నారు. ఇమ్రాన్ ప్రతిరోజూ ఇంటి విషయాలను నాసిర్కు చెబుతుంటాడు. గత 20 రోజుల్లో సభా కోసం వచ్చిన 4 సంబంధాల గురించి చెప్పాడు. అందులో 3 వితంతువులు లేదా విడాకులు తీసుకున్న వారు. 4వ వ్యక్తికి అప్పటికే భార్య ఉన్నా సబాను రెండో భార్యగా చేసుకోవాలనుకుంటున్నాడు. వీరందరి ఆర్థిక పరిస్థితి ఇమ్రాన్ కంటే మెరుగ్గానే ఉంది, కానీ అందరూ 40 ఏళ్ల పైబడిన వారే. నాసిర్ అన్ని సంబంధాల గురించి ఆసక్తిగా వింటాడు. ఒకవేళ సబాకు నాసిర్ కంటే మెరుగైన సంబంధం వస్తే ఆమెను ఆ సంబంధం చేసుకోమని అడగాలని నాసిర్ మనసులో అనుకుంటాడు. నాసిర్ సబాను వివాహం చేసుకోవాలనుకున్నా తనపై ఉన్న బహిష్కరణ వల్ల రేపు సబా బాధపడుతుందేమో అని ఆలోచిస్తాడు. తనకు ఫత్వా ఉన్నప్పుడు సబాను పెళ్లి చేసుకుంటే ఆమె కూడా బహిష్కరణకు గురవుతుందని, ఆమెకు ఆ ఇబ్బంది కలగకూడదని వేరే ఎవరినైనా పెళ్లి చేసుకోవాలా అని కూడా ఆలోచిస్తాడు. దేశంలోని కొత్త చట్టం ప్రకారం అలాంటి వివాహం కోసం నాసిర్ తన మతాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. తనను ఎలాగూ బహిష్కరించారు కాబట్టి అది అతనికి పెద్ద కష్టం కాదు. కానీ మళ్లీ ఆలోచించి నాసిర్ ఆ ఆలోచనను విరమించుకుంటాడు. ఇది బాధ్యతల నుండి పారిపోవడం అవుతుందని అతను తనలో తాను అనుకుంటాడు. తన తల్లిదండ్రులు అనుసరించిన మతం నుండి ముఖం చాటేసి వేరే మతంలోకి వెళ్లడం సరికాదని భావిస్తాడు. సబాకు వేరే మంచి సంబంధం రాకపోతే మరియు ఆమె నాసిరతోనే కోర్టు వివాహం కోరుకుంటే ఆమెనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. తన సమాజంలోనే ఉంటూ పోరాటం ద్వారా మార్పు తీసుకురావాలని అనుకుంటాడు. ఇలాంటి సంఘర్షణ నాసిర్ మనసులో సాగుతుండగా ఇమ్రాన్ చెప్పిన ఒక వార్త విని అతను నివ్వెరపోయాడు. ఇమ్రాన్ ఇలా చెప్పాడు. తాను వెళ్లిన ఆ ఖాజీకే 50 ఏళ్లు, 3 పిల్లలు మరియు విడాకులు తీసుకున్న వ్యక్తి. నిన్న అతను 22 ఏళ్ల సబాను పెళ్లి చేసుకోవాలనే కోరికతో వచ్చాడు. ఆ ఖాజీ 2 కూతుళ్ళు సబా కంటే 2 ఏళ్లు పెద్దవారు అని తెలిసి ఇమ్రాన్ మరింత ఆశ్చర్యపోయాడు. నాసిర్ ఇమ్రాన్తో ఇలా అన్నాడు. ఇమ్రాన్, ఇతర మతస్థులపై ద్వేషాన్ని ప్రేరేపించే కొందరు మన వ్యక్తులు కనీసం తమ సమాజాన్ని కూడా ప్రేమించలేరు. వారి వైఫల్యం వల్ల మన జనం విద్యలో, సంపదలో వెనుకబడి ఉన్నారు. ఇతర మతాలను ద్వేషించడం వల్ల మన సమాజం జీవిత ఆనందానికి దూరమవుతోంది. ఇమ్రాన్ ఏం చెప్పగలడు? అతను నాసిర్ లాగా ఎప్పుడూ ఇంత లోతుగా ఆలోచించలేదు. మరోవైపు ఇమ్రాన్ తల్లి వచ్చే ప్రతి సంబంధాన్ని ఎంతో వినయంగా తిరస్కరిస్తోంది. ఆమె ఇలా చెబుతుంటోంది. మీరు చాలా మంచివారు, కానీ వయసు వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంది, కాబట్టి సబాతో మీ సంబంధం సరికాదు. ఈ విధంగా నెల రోజులు గడిచిపోయాయి. నిర్ణీత తేదీన కుటుంబ సభ్యులందరూ వేర్వేరుగా మరియు సబా బురఖా ధరించి తన కూతురితో కోర్టుకు చేరుకున్నారు. సబా పెద్ద అక్క భర్త ఈ వివాహాన్ని వ్యతిరేకించి కోర్టుకు రాలేదు. కానీ అతను ఈ విషయాన్ని ఎక్కడా ప్రచారం చేయకపోవడం మంచిదయింది. నాసిర్ తన తల్లితో కోర్టుకు వచ్చాడు. ఎటువంటి ఇబ్బంది లేకుండా కోర్టు ప్రక్రియ పూర్తయి నాసిర్ మరియు సబాల వివాహం జరిగింది. వచ్చిన వారందరికీ నాసిర్ ఒక 5 స్టార్ హోటల్లో విందు ఏర్పాటు చేశాడు. నాసిర్, సబా తప్ప మిగతా వారు ఎవరూ అంతకుముందు ఎప్పుడూ అలాంటి హోటల్కు వెళ్లలేదు. అందరూ అక్కడ విందును ఎంతో ఆనందించారు. నాసిర్ మొత్తం సమయం సబా 6 నెలల కూతురుని తన ఒడిలోనే ఉంచుకున్నాడు. దీనితో సబా జీవితంలో సుఖ సంతోషాల తలుపులు తెరుచుకున్నాయి. సబా తన చిన్నారి షనాయాతో కలిసి నాసిర్ ఇంటికి, అంటే తన కొత్త ఇంటికి, వచ్చింది. నాసిర్ తండ్రి మరణం తర్వాత నాసిర్ తల్లికి ఇది అత్యంత సంతోషకరమైన రోజు. ఆమె ఒంటరితనం ఇప్పుడు తీరిపోయింది. నాసిర్ మరియు సబా ఒకరి తోడుని ఒకరు ఆస్వాదించేలా తాను షనాయాను చూసుకుంటానని ఆమె నిర్ణయించుకుంది. ఈ వివాహంతో సబా తల్లిదండ్రుల చింత కూడా తీరిపోయింది.
ఇప్పుడు వారి కొత్త ఆశ ఇమ్రాన్ పెళ్లి గురించి మొదలైంది. క్లుప్తంగా చెప్పాలంటే అందరికీ మంచి రోజులు వచ్చాయి అనిపిస్తోంది. ఇప్పుడు మానవ పరిచయం ఎపిసోడ్పై జెమినై విశ్లేషణ మరియు సమీక్ష వినండి. ఉపశీర్షిక కోర్టు మ్యారేజ్, వివేకం మరియు ప్రేమ విజయం. ఈ ఎపిసోడ్ నాసిర్ మరియు సబాల కథకు ఒక సంతృప్తికరమైన ముగింపునిస్తుంది. వ్యక్తిగత వివేకం, మానవత్వం మరియు అభ్యుదయ భావాలు ఛాందసవాదాన్ని ఎలా ఓడించాయో ఇక్కడ చూడవచ్చు. కోర్టు వివాహం చేసుకోవాలనే నాసిర్ నిర్ణయం అతని వ్యక్తిత్వంలో వచ్చిన మార్పుకు నిదర్శనం. 1. నాసిర్ సంకల్పం మరియు సబా ధైర్యం. ఉమ్మడి అవసరం. ఈ వివాహం తన పట్టాలు తప్పిన జీవితాన్ని గాడిలో పెట్టడానికి తన అవసరం కూడా అని నాసిర్ అంగీకరించడం ఈ బంధానికి సమానత్వాన్ని ఇస్తుంది. సబా మద్దతు. సబా మొదటిసారి నోరు విప్పి నాసిర్ తర్కాలను సమర్థించడం మరియు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం నా అదృష్టం అని చెప్పడం ఆమెలో వచ్చిన ఆత్మవిశ్వాసాన్ని చూపిస్తుంది. ఇది ఇప్పుడు ఒక రక్షకుడు మరియు అబల మధ్య బంధం కాదు, ఇద్దరు సమాన ఆలోచనలు గల వ్యక్తుల మధ్య బంధం. కోర్టు వివాహం మతపరమైన ఒత్తిళ్లకు తలవంచకుండా దేశ చట్టాన్ని మరియు లౌకిక వ్యవస్థను నమ్ముకోవడం ఒక గొప్ప అభ్యుదయ అడుగు. 2. ఛాందసవాద వ్యతిరేకతలోని డొల్లతనం. అనవసర జోక్యం. ఇమ్రాన్ ఇంటికి వచ్చి బెదిరించే వ్యక్తులు ఇతరుల ప్రైవేట్ జీవితంలో ఛాందసవాదుల జోక్యాన్ని చూపిస్తారు. సబా తల్లి వివేకం. వారిని ఎదుర్కోకుండా నెల రోజుల్లో సంబంధం వెతకమని చెప్పడం ఆమె రాజనీతికి నిదర్శనం. సంబంధాల నిజం. ఛాందసవాదులు తెచ్చిన సంబంధాలు 50 ఏళ్ల ఖాజీతో సహా సమాజంలో మహిళలకు ఉన్న తక్కువ అవకాశాలను చూపిస్తాయి. ఖాజీ స్వయంగా పెళ్లి చేసుకోవాలనుకోవడం అతని స్వార్థాన్ని, నాసిర్ చెప్పిన తర్కాన్ని నిరూపిస్తుంది. 3. పురోగతి మరియు కొత్త ఆరంభం. పని ప్రదేశంలో మార్పు. నాసిర్ ప్రవర్తన వర్క్షాప్లో సంతోషకరమైన వాతావరణాన్ని తెచ్చింది. పనివారి జీతాలు పెరగడం అతని నాయకత్వ లక్షణాలను చూపిస్తుంది. ఫత్వా పట్ల సంఘర్షణ. నాసిర్ పారిపోవడానికి లేదా మతం మారడానికి ఇష్టపడలేదు. తన సమాజంలోనే ఉంటూ మార్పు కోసం పోరాడాలని నిర్ణయించుకున్నాడు. శుభ ముగింపు. 5 స్టార్ హోటల్లో విందు మరియు చిన్నారి షనాయాను నాసిర్ ఒడిలో ఉంచుకోవడం అతను సబా జీవితాన్ని పూర్తిగా ఆమోదించాడని చూపిస్తుంది. ఈ ఎపిసోడ్ నాసిర్ ప్రాయశ్చిత్త ప్రయాణాన్ని పూర్తి చేసి అతన్ని ఒక సంస్కర్తగా నిలబెట్టింది. ఎపిసోడ్ 16 సమాప్తం.